ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. కీర్తి పట్ల నా భయమైనా, తనకేమన్నా అయిందేమోనని బాధైనా, తన పట్ల బాధ్యత వల్లే వస్తాయని నీ కూతురుకు అర్థమయ్యేలా చెప్పమ్మా. అమ్మా ధరణి, అదెప్పుడు తిన్నదో ఏంటో, నేను వెళ్ళి అన్నం పెట్టుకుని వస్తాను. అమ్మా పొద్దుపోయింది కదా, నువ్వు వెళ్ళి పడుకో, నేను అన్నం తీసుకెళ్తాలే. అది కాదే, నేను తీసుకొస్తాను గాని నువ్వు వెళ్ళి కీర్తిని పలకరించు. నేను నీకు తోడబుట్టిన అన్నయ్యని, ఈ మాత్రం క్వశ్చన్ చేయడం, కోప్పడడం నాకున్న రైట్స్ ఉన్నాయని నువ్వు అనుకుంటే కాదు, నేను నీకు ఆ పర్మిషన్ ఇచ్చినప్పుడే ఆ రైట్స్ కి వాల్యూ ఉంటుంది. నా మీదే నోరు పారేసుకుంటావు నిన్ను. ఆగరా, కీర్తి భోంచెత్తుగాని రామ్మా. ఆకలిగా లేదమ్మా. ఇందాక అన్నయ్యతో అంత నిష్ఠురంగా మాట్లాడేవంటే నీ మనసులో ఏదో బాధని దాస్తున్నావు అనిపిస్తుంది. ఏంటమ్మా అది? దాచింది బాధ ఒక్కటే కాదమ్మా, భయాన్ని కూడా. భయమా? ఏం మాట్లాడుతున్నావు కీర్తి? ఏం జరిగిందో చెప్పు. వద్దులేమ్మా, అది చెప్పి నీకున్న కాస్త మనశ్శాంతిని కూడా పోగొట్టాలనుకోవట్లేదు. ప్లీజ్ కీర్తి, నా మనశ్శాంతి గురించి ఆలోచించకు. ముందు నీ మనసులో ఉన్న బాధని చెప్పు, కొంచెమైనా ఆ బాధ తగ్గుతుంది. మధ్యాహ్నం నా ఫ్రెండ్ కాల్ చేసి రోడ్డు మీద మీ నాన్నకి యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడని, బాడీని హాస్పిటల్కి తీసుకెళ్లారని చెప్పిందమ్మా. ఆ మాట వినగానే ఒక్క క్షణం గుండె పగిలినంతగా అనిపించి, మీకెవరికీ చెప్పకుండా ముందెళ్ళి చూశాకే మీకు చెప్దామని హాస్పిటల్కి వెళ్ళాను. ఇంత అన్యాయం చేసేవేంటి దేవుడా, నీకు కొంచెం కూడా దయాదాక్షిణ్యాలు లేవని దేవుణ్ణి తిట్టుకుంటూ, లేని ధైర్యాన్ని కూడగట్టుకొని భారంగా అడుగు వేస్తూ మోర్చురీ వైపు వెళ్ళానమ్మా. మీ నాన్న చనిపోయారా? అమ్మా నువ్వేం టెన్షన్ పడుకో, నాన్నేం చనిపోలేదమ్మా. నిజమా? నిజమమ్మా. నేను వెళ్ళి మార్చురీలో చూస్తే ఆ డెడ్ బాడీ వేరే వాళ్ళదని తెలిసింది. తను నాన్న కాకపోవడంతో ఆ క్షణం పోయిందనుకున్న నా ప్రాణం మళ్ళీ తిరిగి వచ్చినట్టు అనిపించిందమ్మా. నా చిట్టి తల్లి, నా బుచ్చి తల్లి, ఈ జన్మ నీదే తల్లి. ఆ నింగి నుండి నా ఇంటిలోకి చేరింది ఈ జాబిల్లి. ఏ చీకటి నిన్ను కమ్మినా,
నీ చుట్టూనే వెలుగవుతానే అమ్మైన నాన్నైన నేనేనులే ఒడి చేరి నిదురించవే ఏమైనా వెన్నంటి ఉంటానులే నా ప్రాణమే నీదిలే. మధ్యాహ్నం నుంచి ఇంతటి బాధని గుండెల్లో దాచుకుని నువ్వొక్కదానివి ఎలా భరించావే? ఆయనకి యాక్సిడెంట్ అయింది అన్న మాట వింటేనే నా ఊపిరాగిపోయినంత పనైంది. మీ ఆయనకేమీ కాదులేవే, అల్లుడాయుషు గట్టిదేలే. రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పలేదన్నట్టు మీ నాన్న మనందర్నీ ఇంకా బాగా కష్టాలు పెట్టాలి కదా. అంత తొందరగా ఏమీ జరగవులే. అమ్మమ్మ, ఏంట మాటలు? నాన్న ఎంత కోపంతో వెళ్ళిపోయినా మన మనిషి కానట్టు చెడు కోరుతావేంటి? అబ్బో, తండ్రంటే ఎంత ప్రేమే నీకు. నీ పెళ్లి గురించి పట్టించుకోకపోయినా, ఇంటప్పుల గురించి ఆలోచించకపోయినా బాగానే వెనకేసుకొస్తున్నావే. ఎంతైనా రక్తం పంచుకు పుట్టిన కూతుర్ని కదమ్మమ్మా. ఆయన ఒక్క మాట అన్నా తట్టుకోలేను. కానీ మీ నాన్న ఇంటికి దూరంగా ఉన్నా మనల్ని బాధ పెట్టడం మాత్రం మానలేదుగా. మన కర్మమ్మా, అనుభవించక తప్పదు. ఏంటి అనుభవించేది? కన్న కొడుకుగా మహేషు తండ్రి గురించి ఆరాటపడాలి. ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో అని వెతకాలి. అలాంటిది ఆడపిల్ల ఇది అర్ధరాత్రి వరకు బయట ఉండాల్సిన దుస్థితి వచ్చింది. ఇవన్నీ తలుచుకుంటుంటే నాకు ఒళ్ళు మండిపోతుంది. ఈ కష్టాలు ఎన్నైనా భరించచ్చమ్మమ్మా, కానీ నాన్న ఆచూకీ తెలియలేదని చాలా బాధగా ఉంది. ఎక్కడున్నారో, తిన్నారో లేదో ఏమీ తెలియడం లేదు. అలా బాధగా ఉంది. ఆయన గురించి ఇంకెలాంటి బాధ వచ్చినా నేను భరించలేను కీర్తి. నా వల్ల కాదు. నా ఒంట్లో శక్తి లేదు, నా గుండె తట్టుకోలేదు. నువ్వు కూడా బాధల్ని భరించాలని కోరుకోకు. బాధపడకు ధరణి, ఇప్పుడేం కాలేదు కదా, ఊరుకో. కీర్తి, ఈ విషయం మహేష్తో చెప్పకపోవడమే మంచిదైంది. లేదంటే మీ నాన్న కోసం హాస్పిటల్కి వెళ్ళినందుకు నీ మీద కూడా కోప్పడేవాడు. పెద్ద గొడవ అయి ఉండేది. అవునమ్మా. సర్లేవే, ముందు నువ్వు కూర్చుని భోంచేయి. తినమ్మా. కీర్తి చేసిన పనికి నిద్ర మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. పోన్లే, తనకేం అవ్వలేదు. ఒకవేళ కీర్తికి ఏమైనా అయ్యి ఉంటే మాత్రం అమ్మ నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేది. మహేష్, కీర్తి ఎందుకు లేటుగా వచ్చిందో తెలుసా?